అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఎంసీఎల్ఎఫ్ రిపోర్ట్స్ ఎలా చూడాలి అనేది చూపిస్తాను. ఇక్కడ లోకోస్ వెబ్సైట్ అందరికీ తెలుసు. లోకోస్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. తర్వాత మోడల్ క్లస్టర్ లెవెల్ అవర్ సర్వీస్లోకి వెళ్ళి మోడల్ క్లస్టర్ లెవెల్ ఫెడరేషన్ దీన్ని సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తారు. యూజర్ నేమ్ పాస్వర్డ్ మీ జిల్లాది ఇస్తారు. అది ఇచ్చి లాగిన్ అయిన వెంటనే మీరు సక్సెస్ అని చెప్పి డేటా లోడింగ్ అని వచ్చి ఇలా వస్తుందండి. ఒక జిల్లా తీసుకున్నా. ఇప్పుడు దీంట్లో అవుట్పుట్స్కి వెళ్ళండి. అవుట్పుట్స్లో ప్రోగ్రెస్ ఎంట్రీ రిపోర్ట్. ప్రోగ్రెస్ ఎంట్రీ రిపోర్ట్లో మీరు ఇక్కడ బేసిక్ ప్రొఫైల్ అండ్ కట్ ఆఫ్ డేటా ఎంట్రీ రిపోర్ట్, ఇక్కడ మంత్లీ డేటా ఎంట్రీ రిపోర్ట్ రెండు ఉంటాయి. ఇక్కడ బేసిక్ ప్రొఫైల్ అండ్ కట్ ఆఫ్ డేటా ఎంట్రీ రిపోర్ట్ సెలెక్ట్ చేసి తర్వాత మోడల్ సిఎల్ఎఫ్ అన్నది సెలెక్ట్ చేశానండి. సెలెక్ట్ చేస్తే మీకు సెర్చ్ చేస్తే ఇక్కడ మోడల్ సిఎల్ఎఫ్ ఉన్న మరి ఆ రిపోర్ట్ అన్నది బేసిక్ ప్రొఫైల్ కట్ ఆఫ్ డేటా ఎంట్రీ రిపోర్ట్ అనేది ఇక్కడ వస్తుంది. అలాగే మంత్లీ డేటా ఎంట్రీ రిపోర్ట్ కూడా సేమ్ ఇక్కడ సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసి మోడల్ సిఎల్ఎఫ్ చేసి సెర్చ్ చేస్తారు. సో ఇప్పుడు మోడల్ సిఎల్ఎఫ్ ఇది మంత్లీ డేటా ఎంట్రీ రిపోర్ట్ వచ్చిందండి. సో దీన్ని డౌన్లోడ్ చేసుకుంటారు. సో ఇక్కడ మీరు ప్రోగ్రెస్ ఎంట్రీ రిపోర్ట్లో ఓన్లీ చేయాల్సింది ఇది ఒకటే. రెండోది ఏంటంటే కస్టమ్ రిపోర్ట్. కస్టమ్ రిపోర్ట్లో మీరు ఇవన్నీ ఉన్నాయి. మీకు ఏమైనా అవసరం అయితే తీయండి. ఇక్కడ నేను పెట్టే దాంట్లో విజనింగ్ రిపోర్ట్స్. విజనింగ్ రిపోర్ట్స్లో స్టేటస్ ఆఫ్ విజనింగ్ అండ్ ఏఏపి అండ్ బీడిపి. సో ఇది ఓపెన్ చేస్తారు. దీంట్లో మీరు మోడల్ సిఎల్ఎఫ్ సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ విజనింగ్ రిపోర్ట్ అన్నది మరి ఒక్కసారి మనకి కడితే చాలు. సో అందుకు 2021 జనవరి 1 నుండి ఇచ్చేస్తున్నాం. అప్పటి నుంచి ఏమైనా కట్ ఉన్నాయి జస్ట్ ఇచ్చేసి సెర్చ్ కొడుతున్నానండి. ఇక్కడ మోడల్ సిఎల్ఎఫ్లో మీకు ఎక్కడెక్కడ మరి విజనింగ్ ఏఏపి బీడిపి సో ఈ రిపోర్ట్ అన్నది వచ్చేస్తుంది. సో ఇది దీన్ని డౌన్లోడ్ చేసుకుంటారు, లేకపోతే కాపీ పేస్ట్ చేసుకుంటారు. సో ఇదండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో రిపోర్ట్ గవర్నెన్స్ రిపోర్ట్లో గవర్నెన్స్ అండ్ సబ్ కమిటీ రెగ్యులేటరీ. గవర్నెన్స్ అండ్ సబ్ కమిటీ రెగ్యులేటరీలో ఇక్కడ కూడా మీరు మోడల్ సిఎల్ఎఫ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ ఇయర్ సెలెక్ట్ చేసుకుంటారు. ఈ ఫైనాన్షియల్ ఇయర్ సో ఏప్రిల్ 1 నుంచి అలాగే యాజ్ ఆన్ డేట్ సెలెక్ట్ చేసుకుంటారు. సో మీకు వచ్చేస్తుంది. ఇక్కడ ప్రతి దానికి మోడల్ సిఎల్ఎఫ్ ఇస్తారు, లేకపోతే మీ రిపోర్ట్స్ అన్నీ కూడా తప్పు అయిపోతాయి. సో నెక్స్ట్ మీరు నెక్స్ట్ ఏంటంటే సేమ్ స్టాఫ్ రిపోర్ట్కి వెళ్తారు. స్టాఫ్ రిపోర్ట్లో సిఎల్ఎఫ్ స్టాఫ్ రిపోర్ట్. సిఎల్ఎఫ్ స్టాఫ్ రిపోర్ట్లో ఇక్కడ కూడా మనకి సిఎల్ఎఫ్ స్టాఫ్ అన్నది ఒకసారి ఉంటారు, అది మంత్లీ ఎవరు మారరు. సో మోడల్ సిఎల్ఎఫ్ అన్నది ఇక్కడ ఇస్తారు. మోడల్ సిఎల్ఎఫ్ ఇక్కడ క్లిక్ చేసి ఇది కూడా అంటే ఆ డేట్ ఇచ్చాను, ఎందుకంటే మనకి ఏదో ఒకసారి అంటే జనరల్గా ఇస్తున్నాం. సో మనకు ముందు నుంచి ఇక్కడ ఒకరే ఉంటారు అంటే సో ఇక్కడ డిజిగ్నేషన్ అన్నది మీకు సిఎల్ఎఫ్ అకౌంటెంటా ఎంఐఎస్ అసిస్టెంటా. సిఎల్ఎఫ్ అకౌంటెంట్ అంటే ఎంఎస్ అకౌంటెంట్ లేదు. ఇక్కడ మళ్ళీ ఎంసీఎల్ఎఫ్ అన్నది మర్చిపోవద్దు, ఇక్కడ యాక్చువల్లీ అన్నింటికి ఇచ్చినట్టున్నారు. సో అది జనరల్గా వస్తుంది. తర్వాత ఇక్కడ ఎంఏఎస్ అసిస్టెంట్. ఎంఏఎస్ అసిస్టెంట్ అంటే కంప్యూటర్ ఆపరేటర్ సంథింగ్ మీరు ఎలా అనుకుంటారు. సో ఇక్కడ అది కూడా ఇస్తారు. సో దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏంటంటే సిఎల్ఎఫ్ స్టాఫ్ రిపోర్ట్లో తర్వాత ట్రైనింగ్లో ఎంసీఎల్ఎఫ్ ఓబీ ఆర్ స్టాఫ్ ట్రైనింగ్ రిపోర్ట్. ఓబీ అండ్ స్టాఫ్ ట్రైనింగ్ రిపోర్ట్లో ఇక్కడ యాక్చువల్లీ ట్రైనింగ్ రిపోర్ట్ వస్తుంది. ఇది జస్ట్ చేశారేమో చూడాలి ఒకసారి.
యాక్చువల్లీ ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చిందేమో, కానీ ఇక్కడ మీరు ఇక్కడ ఎంసీఎల్ఎఫ్ క్లిక్ చేస్తారు. అలాగే ఈ ఇయర్ ట్రైనింగ్స్ ఏమయ్యాయి, ఈ ఫైనాన్షియల్ ఇయర్. సో ఏప్రిల్ 1 ఈ సంవత్సరం సెలెక్ట్ చేసుకుంటారు. అలాగే ఇక్కడ యాజ్ ఆన్ డేట్ పెడతారు. సో ఇలా తీసుకుంటారు. ఇది ఇప్పుడు ఏదో అసలు ప్రాబ్లం వచ్చి ఉండాలి, చూద్దాం. నెక్స్ట్ ఇంకా మీరు ఇంటర్నల్ కంట్రోల్ రిపోర్ట్, ఇంటర్నల్ ఆడిట్ రిపోర్ట్లో మీరు ఇక్కడ ముఖ్యంగా 2 తీసుకుంటున్నారండి. ఇక్కడ ఏంటంటే అగైన్ ఎంసీఎల్ఎఫ్ క్లిక్ చేసుకుంటారు. ఇక్కడ 24-25లో Q4 తీసుకుంటారు. 25-25లో చూడండి మీకు ఎలా వస్తుంది. సో తక్కువ ఎంటర్ చేయలేదేమో. సో నెక్స్ట్ అలా కాకుండా 25-20 ఇక్కడ ఎంసీఎల్ఎఫ్ఏ 25-26లో యాక్చువల్లీ అంతకుముందు Q1 వచ్చేది కాదు, ఇప్పుడు Q1 అనేది కనిపిస్తుంది. ఇప్పుడు Q2 కూడా ఇస్తారు, Q1 Q2 కూడా. సో ఇలా అంటే మీరు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేయాలనేది ఇక్కడ చెప్పాను. సో ఇదండి, అంటే కొన్ని స్క్రీన్స్ మీకు యాక్చువల్లీ వస్తుంది, అది స్టాఫ్ ట్రైనింగ్ అనేది. అది మామూలుగా ఇప్పుడు ఏదో ప్రాబ్లం అయి ఉంటుంది. సో స్టాఫ్ ట్రైనింగ్ అన్నది అది ఒక్కసారి చూడండి, అది కూడా వస్తుంది, నో ప్రాబ్లం. కానీ ఇది ఇయర్ ఇప్పుడు జస్ట్ అవన్నీ నుంచి వస్తుంది. లేదంటే ఇక్కడ ఒక్కొక్క దీని మీద ఇచ్చాడా ఏంటో. ఓకే, సో మీరు ఇలా ఇవన్నీ అవసరం లేదు. జనరల్గా ఇక్కడ మామూలు CLF ఇస్తే వచ్చేది. సో అవి చూస్తాను. ఇదండి, ఇంతే. ఈ విధంగా జస్ట్ రిపోర్ట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోండి, మీ వాళ్ళకి పెట్టుకోండి. ఓకేనండి, థ్యాంక్ యూ.